ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హరీష్ అనే అతను ఉంటాడు కదా? ఉన్నాడు. ఏయ్ ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు? పదా. ఇప్పుడెందుకు? ఏం లేదు పదా, నన్ను పెళ్లి చేసుకొని మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి. నువ్వు సెట్ అయ్యాక మీ ఇంటికి తీసుకెళ్ళు. నవ్య, నేను తర్వాత మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. ఏంటి భయం వేస్తుందా? నీకన్నా ఎక్కువే భయం వేస్తుంది. నీకు కావాల్సింది ఇచ్చేసా కదా. నవ్య ప్లీజ్ అర్థం చేసుకో, మా సార్ వస్తే నా జాబ్ పోద్ది. పోనీ నేను పోషిస్తా. ఏయ్ చెప్తే అర్థం కావట్లేదా? తర్వాత మాట్లాడతా. ఏంటి హరీష్ అర్థం చేసుకునేది? నేను నీకు ముందే చెప్పా, ఒక్కసారి నాతో అడిగేస్తే అది చావు వరకు తోడుండాలి. ఇప్పుడేమైంది? 2 months నుంచి కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నా, అసలు రెస్పాండ్ అవుతున్నావా? ఏవో టెన్షన్స్ ఉన్నాయిలే. ఆహా, నన్ను రూమ్కి తీసుకెళ్ళినప్పుడు లేవా టెన్షన్? చూడు, 10 మంది కాళ్ళు పట్టుకొని బతిమలాడితే వచ్చింది జాబ్. జాబ్ పోయిందంటే ఒకటి నిన్ను చంపుతా, లేదా నేను చేస్తా. భయం వేస్తుందిరా, నన్ను ఎక్కడ మర్చిపోతావేమోనని. అది జరగాలంటే నేను చచ్చిపోవాలి. కొంచెం టైం ఇవ్వు, చేసుకుందాం. నేను గెలవాలంటే నువ్వు తోడుండాలి కదా, అలాంటిది నువ్వే. ఇంకో 2 daysలో మంచి టైం ఉందంట, ఆలోచించవా? సరే నేను చెప్తా, నువ్వు వెళ్ళు. ఓకే? బేబీ. ఏంటి బిజీనా? ఏం లేదు, ఇప్పుడే ఒక క్లయింట్ వచ్చాడు, పంపించేశానులే. అవును, చెప్పు. ఇంతకు మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళా?